బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వేములవాడపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాని మాతృమూర్తిపై సభ్య సమాజం తలదించుకునేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ మాటల ద్వారా ఆయన స్వభావం, క్యారెక్టర్ ప్రజలకు స్పష్టమవుతోంది అని అన్నారు. అలాగే పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎప్పట్లాగే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ దేశ ప్రజలు వారి అసలు రూపాన్ని గుర్తించారని అన్నారు. చివరగా ఆయన హెచ్చరిస్తూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్లీ పునరావృతమైతే బీజేపీ పెద్ద ఎత్తున తీవ్ర నిరసనలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగుల మల్లికార్జున్, కట్కం శ్రీనివాస్, పెన్నంటి హన్మాళ్లు, సగ్గు రాహుల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఏదైతే మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పొత్తుల్లాగా చేయడం, మేము చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు. మరి జాతీయ స్థాయిలో మోడీ గారు కూడా ప్రధాని వారి తల్లి గురించి మాట్లాడడం కూడా మీరు ఇప్పుడు దీన్ని మీరు స్వాగతిస్తున్నట్టే పోలీసు వాళ్ళు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము చేసుకునే కార్యక్రమాల్లో కూడా ఇలా చుట్టూ మొత్తం ఒక 50 మంది 20 మంది ఉండి ఇలా భగ్నం చేయడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాము. మరి ఈ సందర్భంగా మరొకసారి అసలు తల్లి తండ్రి గురించి విలువలు తెలియని, భారతదేశ ఔన్నత్యం గురించి తెలియని రాహుల్ గాంధీ నిన్నటి రోజున మోడీ గారి తల్లి గురించి కావచ్చు, మోడీ గారి గురించి కావచ్చు మాట్లాడడం, ఆయన ఎలాంటి క్యారెక్టరో ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాంటి వ్యక్తిని ముందు పెట్టుకొని వీళ్ళు ముందుకు నడుస్తుంటేనే తెలుస్తుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాదాపు దేశంలో కూడా 21 పైచీలకు రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తుంది. ఈ రాహుల్ గాంధీ వారి తండ్రి సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరూ ఏ విధంగా చేస్తున్నారో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధానాలతోటే వాళ్ళు ఓటమవుతున్నారు తప్ప ఇంకా తను మాట్లాడుతుంటూ దొంగ ఓట్లు అని చెప్పి అనేందుకన్నా కొద్దిగా ఉండాలి. మీరు దొంగ ఓట్లు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాల్సిన సందర్భంలో మీరు దొంగ ఓట్లతోటి ఎవరిని చేసిరో తెలుసు. అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత మన దేశానికి, ఈరోజు తనతోటే మన రాజ్యాంగం నడుస్తున్న అంత గొప్ప మహనీయుని ఓడించిన ఘనత మీది దొంగ ఓట్లతోటి. దొంగే దొంగ అన్నట్లు ఊకే కూడా దొంగ ఓట్లు అని చెప్పి మాట్లాడడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మాటలు మీ చేతలు ఈ చిన్నపిల్లని చేతలు బంద్ చేసి ఇకనైనా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా రాహుల్ గాంధీ మెదలకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం.